జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రాష్ట్రంలోనూ రానటువంటి తీర్పు 151 సీట్లు ఇచ్చారు. ఈ ప్రాంతంలో కూడా నరేంద్ర గారు చెప్పినట్టు పాపం బట్టలు చించుకొని మరి పనిచేసి 4000 ఓట్ల మెజారిటీ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన పాపానికి వాళ్ళకి బయటకు వచ్చి ఇదేందిరా ఇది ఇట్లా చేశాడు మా ఓడు, ఏం చేయాలో అర్థం కాక ఏడవలేక నవ్వలేక పాపం వాళ్ళని చూస్తే జాలి వేస్తా ఉంది. ఎందుకు చెప్తున్నాను అంటే గుణాలు చూడకుండా, వ్యక్తిత్వాలు చూడకుండా, నాయకత్వ లక్షణాలు చూడకుండా కేవలం కులాలు చూస్తే మీ పరిస్థితి కాదయ్యా, ఎవరి పరిస్థితి అయినా కూడా ఇలానే ఉంటుంది అని చెప్పడానికి నేను ఇది ఒక ఉదాహరణ అని చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు చంద్రబాబు నాయుడు గారిని, మీరు చేసిన పని ఒకటి చెప్పండి అంటారు. పట్టిసీమ ఎవరు కట్టారయ్యా, నువ్వు కట్టావా లేక నీ నోటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు కట్టాడా అని అడుగుతా ఉన్నా నేను. 2014లో అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో ఈ ప్రాంతం రైతాంగం అంతా ఇబ్బంది పడకూడదని, రైతుల జీవన విధానం బాగుపడాలి అని ఆ రోజు 1000 కోట్ల రూపాయలతో పట్టిసీమ కడితే ఈ రోజు రైతులకు గాని చుట్టుపక్కల గాని అదే మీకు దిక్కైంది అని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నువ్వేం కట్టావు వచ్చిన 5 సంవత్సరాల్లో? మాట్లాడితే బటన్ నొక్కుతానంటాడు. ఏమయ్యా నువ్వు ఆ బటన్ నొక్కడానికి మాకు ముఖ్యమంత్రి కావాలనా? ఒక చీఫ్ సెక్రటరీ, ఒక ఐఏఎస్ వాళ్ళు నొక్కలేరా బటన్? ఎవరికి కావాలి నీ బటన్? సంక్షేమ పథకాలంట అప్పు తీసుకొచ్చి ఇస్తాడంట. ఇది ఆయన అభివృద్ధి. ఒక్క నిమిషం బ్రదర్, ఆ ఫ్లో పోతుంది ఉండు. కాబట్టి రైతుల నోట్లో నీళ్లు లేకుండా, ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఒక ప్రణాళిక లేకుండా, రైతులకి 2 పంటలు కావాలి, 2 పంటలకి ఎంత నీరు కావాలి అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి కానీ, ఒక మంత్రికి కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్కి కానీ ఒక ఆలోచన ఉండాలి, ఒక ప్లానింగ్ ఉండాలి. ఉంటే సకాలంలో నీళ్లు వదులుతారు. ఇలా నీళ్లు రాని పరిస్థితి రాదు. అది నీకు పట్టదు. పోనీ రెండోది, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతున్నావు. వచ్చి ఈ రోడ్ల మీద తిరుగు. ఒక అద్భుతమైన సిమెంట్ రోడ్లు 24,000 కిలోమీటర్లు ఈ రాష్ట్రం అంతా వేసిన ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి. అసలు నువ్వు ఎప్పుడన్నా ఇంట్లో నుంచి బయటకు వస్తే కదా, వచ్చిన ఏదో 2 నిమిషాలు హెలికాప్టర్లో తిరిగిపోతావు. నీకేమర్థం అవుతుంది ఈ ప్రాంతంలో చేసిన అభివృద్ధి? పోనీ ఒక్కొక్కసారి ఆయన రాకపోవడం కూడా మంచిది. వస్తే ఈ చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ నరికిపోతారు. ఎవడన్నా ఈ భూమి మీద బుద్ధి జ్ఞానం ఉన్నవాడు చెట్టు నరికిస్తాడా? ఎక్కడన్నా ఈ ఇండియా కాదు ప్రపంచంలో చెట్లు నరికిన నాయకుడు పేరు ఒకే ఒక్కడు. చెట్లు నరికిన నాయకుడు అని గూగుల్ వెతికితే వచ్చే ఏకైక పేరు జగన్మోహన్ రెడ్డి. చెట్లు నాటించిన నాయకుడు పేరంటే కొన్ని 100 మంది వస్తాయి. ఇలాంటి వ్యక్తికి, ప్రకృతి మీద జ్ఞానం లేనటువంటి వ్యక్తికి ఓట్లు వేస్తారా మీరు అని అడుగుతున్నాను. కులం చూసి ఓట్లు వేస్తారా? కులం చూసి మీరు ఓట్లు వేస్తారా? వేయకూడదు. పోనీ ఇంకోటి తీసుకుందాం. ఈయన అభివృద్ధి చేసింది ఏదన్నా ఉంది అంటే అది మందు. ఎక్కడా లేని బ్రాండ్లు తీసుకొచ్చాడు. ఎక్కడా లేని బ్రాండ్లు. ఈ బ్రాండ్లు అంతా ఎవరన్నా ఇన్వెస్టర్లు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే, అయ్యా మీ మందు ఇవ్వండి మేము ఇటలీలో అమ్ముకుంటామని వస్తున్నారంట. ఈయన చేసిన మందు బ్రాండ్ల కోసం తప్పించి ఈ రాష్ట్రం మొహం చూసే మానవుడే లేడు అని నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. 60 రూపాయలు ఉండేటువంటి మందుని 200 రూపాయలు చేశాడు. ఎలక్షన్ ముందు ఏం చెప్పాడు ఈయన? మాట తప్పను మడం తిప్పను అన్నాడు. ఏం తిప్పాడు? మెడ తిప్పాడు, మొండెం తిప్పాడు, మెడ తిప్పాడు, మడం తిప్పాడు. మొత్తం తిప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? 200 రూపాయలు మందు చేస్తే పేదవారు అది తాగలేక ఈ రోజు జరుగుతున్న వాస్తవం ఏంటో తెలుసా?
మనిషికి ఆదాయం లేదు, పనులు లేదు. వాళ్ళకి 800-1000 రూపాయలు వస్తే గానీ గడవని రోజు ఈ రోజున ఆదాయం రాక వాళ్ళు ఏం చేస్తున్నారంటే శానిటైజర్స్ తీసుకొని అందులో థమ్సప్ గంజాయి కలుపుకొని తాగేటువంటి పరిస్థితి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. ఇది వాస్తవం కాదు అని ఎవరినన్నా మీరు చెప్పమనండి. ఎందుకంటే వాళ్ళు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు, ఆయన కులాభిమానులు వీరాభిమానులు అంటారు, ఎవడు తాగమన్నాడయ్యా ముందు అని అంటారు. మీకు జ్ఞానం లేదు. ఎందుకు అంటే మందు అనేది ఒక్కసారి బ్రెయిన్కి ఎక్కితే అది బలహీనత, మనిషి కంట్రోల్లో ఉండదు బ్రదర్. ఆ జ్ఞానం కూడా లేకుండా ఒక పిచ్చి వాదనతో ఎవడు తాగమన్నాడు అని అడుగుతున్నావంటే నువ్వు ముఖ్యమంత్రి స్థాయివి కాదు కదా, కనీసం ఒక చిన్న ఉద్యోగి స్థాయికి కూడా మీరు పనికిరారు అని నేను అందరికి ముందు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇంకొకటి పోలవరం తీసుకుందాం. ఇంకొకటి చెప్పాలి, మందు. ఈ మందుని కూడా మందు మీద 2025 వరకు వచ్చేటువంటి ఆదాయాన్ని బాండ్ల రూపంలో అప్పు పెట్టి అప్పు తీసుకొచ్చిన దుర్మార్గపు ముఖ్యమంత్రి. అంటే ఇంకో 2 సంవత్సరాలు ప్రజలు తాగబోయేదాన్ని కూడా అప్పు పెట్టారు. చూడండి, మీరు అర్థం చేసుకోండి ఎంతటి దుర్మార్గపు ప్రభుత్వం ఎవరన్నా చేశారా ఇంతకు ముందని అడుగుతా ఉన్నా. పోనీ పోలవరం ఒక్కదానికి ఇది ఆఖరికి, ఎందుకంటే చాలా తిరగాల్సింది ఉంది. నాకు ఇస్తే 2 గంటలు మాట్లాడాలని ఉంది కానీ టైం లేదు, ఎలక్షన్ కూడా ఉంది. పోలవరం గురించి చెప్పి ముగిస్తా. పోలవరం మేము 75% కంప్లీట్ చేశాం. చేస్తే వచ్చిన వెంటనే ఒక రివర్స్ టెండరింగ్ వేశాడు. వేసి ఆయనకి కావాల్సిన ఒక కాంట్రాక్టర్, పెద్ద కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి గారికి ఇచ్చారు. ఓకే, అది కూడా ఓకే, మేమేం ఇబ్బంది పడం. నువ్వేమన్నా చేసావా దాంట్లో? 1% అన్నా కదిలిందా? అయితే ఆయన ఈ కాంట్రాక్ట్ పూర్తిగా వదిలేసి మొత్తం ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోయాడు. ఆయన ఒక్క ఇటుక కూడా అక్కడ పేర్చలేదు. ఈ పోలవరం ఎప్పుడు పూర్తవ్వాలి? ఎందుకు నువ్వు తీసుకొచ్చిన రివర్స్ కాంట్రాక్ట్ ముందుకు వెళ్ళటం లేదు? దీనికి మీ దగ్గర సమాధానం ఉందా? మీరే రోజన్నా శ్వేతపత్రం రిలీజ్ చేశారా? నేను 4 సంవత్సరాల క్రితం ఈ కాంట్రాక్టు నా సామాజిక వర్గానికి చెందిన ఒక గొప్ప నాయకుడికి, ఒక గొప్ప కాంట్రాక్టర్కి నేను ఇచ్చా, ఇంత కంప్లీట్ చేశాడని ఎవరికన్నా చెప్పగలడా? ఎందుకు చేయలేకపోతున్నాడు? అడగండి మీరు. అంటే 5 సంవత్సరాలు పోతే ఒక మనిషికి 25 నుంచి 50 సంవత్సరాల జీవితమే జీవితం. అందులో నువ్వు 5 సంవత్సరాలను వాళ్ళని తినేస్తే ఈ రైతుల జీవితాలు, వాళ్ళ పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళు ఎలా బతకాలి అని మీరు ఆలోచించాలి. ఆయనకి ఏంటంటే ఒకటి ఓట్ల రాజకీయం. రోడ్లు వేస్తే ఆయన ఉద్దేశం వ్యక్తిగత ప్రయోజనం చెయ్యదు కాబట్టి నాకు ఓట్లు రావు, అందుకని ఆయన రోడ్లు వేయడు. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు రోడ్డు చూడండి, ఎంత దుర్మార్గమైన రాతి యుగం నేను ఎప్పుడు చూడలేదు. ఆ రోడ్డు మీద నడిచేవాడు ఎవడైనా గానా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే అసలు వాడు మనిషే కాదు అని నేను చెప్తా ఉన్నాను. అంత ఘోరంగా ఉన్నాయి ఆ రోడ్లు. ఆ రోడ్లు మీద పోతే నడువులు పోయి వాళ్ళ పొద్దున ఒకళ్ళు వచ్చారు, ఆటో మెకానిక్ వచ్చి మీ జీవితం ఎలా ఉందయ్యా అంటే చాలా బాగుంది సార్ అన్నారు. అదేందయ్యా అట్లా అన్నా అంటే, సార్ ఆ రోడ్ల వల్ల మొత్తం మెకానిక్ అన్ని పాడైపోతున్నాయి సార్, మా వరకు బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు. అదే పరిస్థితి, ఇది పరిస్థితి ఈ రోజున. అంటే నేను అందుకే మొన్న ఇంటర్వ్యూలో అడిగారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని మార్కులు వేస్తారంటే 10-20% వేస్తాను. ఎందుకంటే ఇదిగో కొంతమంది ఆటో మెకానిక్స్, ఎముకల డాక్టర్లు వీళ్ళు బాగుపడతా ఉన్నారు. ఇక్కడ వచ్చేటప్పుడు చెప్తా ఉన్నారు విట్టులో చేసే ప్రొఫెసర్ ఆ రోడ్డు గుంతల్లో పడి చచ్చిపోయారంట. కులాల గురించి ఆలోచించే వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా, రేపు నీ కొడుకో కూతురో నానో అమ్మో తాతో తల్లో ఎవరో ఒకళ్ళు అందులో పడి చచ్చిపోతే ఆ రోజు కూడా నువ్వు అడుగు ఈ కులం వాడు నాకు చేయలేదు అని. నీ కొడుకులు కానీ కూతుర్లు కానీ మత్తు బంధులకి లేదా గంజాయికి బానిస అయిన రోజు అప్పుడు అడుగు నువ్వు నా కులస్తుడు కాబట్టి నేనేసాను అని. ఏం గంజాయి కంట్రోల్ చేయలేవా? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి కార్యకర్తల మీద కేసులు పెట్టడానికి అన్ని వ్యవస్థల్ని వాడతావు, కానీ నీ మొహానికి గంజాయిని అరికట్టలేవా అని అడుగుతున్నా. అరికట్టలేవా? ఎందుకు అరికట్టలేవు?
ఎందుకు నీకు ఈ ముఖ్యమంత్రి పదవి అని అడుగుతా ఉన్నా. అడగండి, మీ కులం ఉన్న వాళ్ళందరూ పోయి అడగండి ఎందుకు అరికట్టలేరు. సో ఇలాంటి రాజకీయంలో ఉన్నాం. మేము ఈ రోజు ఎందుకు వచ్చామంటే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగం, ఈ రోడ్లు, ఈ అరాచకత్వాన్ని చూసి తట్టుకోలేక ఈ రోజు మేము వచ్చాం. అంతే తప్పించి మీ కష్టాన్ని గాని మీ చెమటని గాని తీసుకోవటానికి రాలేదు అని మీ అందరికీ తెలియజేసుకుంటూ, నేను కూడా ఒక అతి చిన్న రైతు కుటుంబం నుంచి కష్టాలని కన్నీళ్ళని చూస్తూ అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలో తెలుగు వాడికి కీర్తి తెచ్చినటువంటి ఒక వ్యక్తిని నేను. కాబట్టి అవి అన్ని వదులుకొని ఈరోజు నా మూలాలని మర్చిపోకుండా, నా వారు బాధపడుతుంటే చూడకుండా ఉండలేక ఈరోజు వచ్చాను. కాబట్టి మీరందరూ అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా, మీకు నరేంద్ర గారి గురించి నేను చెప్పేంతటి వాడిని కాదు, మీ అందరికీ తెలుసు. 25-30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఏదన్నా అభివృద్ధి జరిగింది అంటే అది వారి వల్లే. ఒక డైరీ కానీ, ఒక అద్భుతమైన కార్పొరేట్ ఇంటర్నేషనల్ లెవెల్ హాస్పిటల్ పొన్నూరు లాంటి ఒక పట్టణంలో ఉంది అంటే అది వారి కృషి అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలని తెలియజేసుకుంటూ, మనస్ఫూర్తిగా ఈ అపూర్వ స్వాగతం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో తిరిగిస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ బ్రదర్స్. రైట్, థ్యాంక్ యూ. పదండి. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.